ఒకప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు ప్రార్థన జవాబు అవట్లే. దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. చాలా మందికి పనిష్మెంట్ లా కనిపిస్తాడట. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, శిక్షిస్తలే, సిద్ధపడిదే. ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అవట్లే, దేవుడి కార్యం చేయట్లే. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, వారి దగ్గరికి వెళ్ళినా ఏం జరగట్లే. ఏమో దేవుడికి నాకు జవాబు లేదేమో. ఆ పాత అలవాట్లలోకి వెళ్ళిపోతాం, అడ్డదారులోకి వెళ్ళిపోదాం. ఆ డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, ఆడిని మోసం చేసి, ఆడిని భ్రమ పెట్టి, ఈయన భ్రమ పెట్టి, అది ఇది చేసుకుని వెళ్ళిపోదాం. యూ రిటర్న్ టు ద బ్యాక్. అదే టైంలో అపవాది కూడా నీ గతాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ నీ మైండ్ని నలుపుతానని చూస్తాడంట. నీకు అంతే, నువ్వు పాపివే, నువ్వు తగవు, నీకు అవ్వదు, గిల్టీ కాన్షియస్ తీసుకొస్తానని చూస్తాడు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, సేవకులేమి, ఈ యూత్ ఏమి, దే లైక్ టు రీడ్ ద వర్డ్. ఈ మాట ఏదైనా అండర్ చేసుకుని ఇది ఒక పోస్ట్ పెట్టేద్దాం, ఇది ఒక స్పీచ్ ఇచ్చేద్దాం, ఇది పలానా కమెంట్ పెట్టేద్దాం, ఇది పలానా ఇది ఇచ్చేసేద్దాం. ఎవడి కొరగా కాదు, నీవు పెట్టుకో, చెప్తే నేను చేస్తాను. దేవుడు నాకు అప్పు చెప్తే నేను చేస్తా. నా అంతటా నేను ఏదో చేశాను, నా అంతటా ఏదో పెట్టాను. నా ఒక్కరోజు నిలబడినా చాలు, ఘనంగా నిలబడితే 100 రోజులు వేస్ట్కి డమ్మీలాగా నిలబడతాను కదా. ఒక్కరోజు చాలు దేవుడు నిన్ను వాడుకుని గొప్ప కార్యం జరిగిస్తానికి. సంవత్సరం అంతా అక్కర్లేదు. ఒక్కరోజు చాలు 10,000 ఆత్మలను క్రీస్తు వరకు సంపాదిస్తానికి. సంవత్సరం అంతా అక్కర్లేదు. చేయమని దేవుడు చెప్తే తప్పకుండా చేయి, లేకపోతే సిద్ధపడు. ఆ ఒక్కరోజు కొరకు సిద్ధపడు.